ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలను పెట్రోల్ బంకుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్కు చేసినట్లు గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ రవాణా కమిషనర్ నిహారిక రాయ్ తెలిపారు. ఇలాంటి వాహనాలను వినియోగించకుండా ఉండేందుకు గాను స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులకు జరిమానాలను విధించనున్నట్లు చెప్పారు. 4-వీలర్ వాహనాలైతే యజమానులకు 10,000 రూపాయల జరిమానా, ద్విచక్ర వాహనదారులకైతే 5,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ జారీ చేసిన ఇంతకు ముందటి ఆదేశాల ప్రకారం జూలై 1వ తేదీ నుంచి కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో ఇంధనాన్ని విక్రయించారు. ఆ వాహనాలు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయినా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాగా కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి గాను ఢిల్లీలోని దాదాపు 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.